నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కందుకూరులో మెటీరియల్ రికవరీ సెంటర్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు. అన్నదాతలపై చంద్రబాబు పగ పెంచుకున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్య. అన్ని ఆధారాలతోనే వంశీని జైలుకు పంపించారన్న అనిత. వంశీ అరెస్టుపై జగన్ నీతి కబుర్లు చెప్తున్నాడని విమర్శ. జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్పై లక్ష్మీరెడ్డి మరోసారి తీవ్ర ఆరోపణలు. ఇక డీటెయిల్స్ చూస్తే, సీఎం చంద్రబాబు నేడు నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేశారు. కందుకూరులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెటీరియల్ రికవరీ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం కందుకూరు నియోజకవర్గం దోబగుంట గ్రామస్తులతో చంద్రబాబు ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చెత్త నుంచి సంపద సృష్టించేలా ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. తడి చెత్త, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సెగ్రిగేట్ చేసి అక్కడి నుంచి మీరు పంచాయతీల్లో మాన్యువల్ సెగ్రిగేషన్ అవుతుంది. మున్సిపాలిటీస్లో ఇప్పుడు పెట్టిన సెగ్రిగేటర్స్ వస్తాయి. అది కూడా 1 టన్ వస్తే ఆ 1 టన్ ఎక్కడికక్కడ పెడతాం. ఆ సెగ్రిగేషన్ నుంచి కన్సాలిడేట్ చేసి ఏ విధంగా పంపించగలుగుతారు రెస్పెక్టివ్ కంపెనీస్ వర్టికల్స్. దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ యూ హావ్ టు do. Sir, we are Raksha Green Solutions from Chennai. So we produce organic 100% chemical free microbial consumption solutions pertaining to. ఈ రోజు నేను మూడో శనివారం కందుకూరుకు వచ్చాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మీలో ఒకటిగా భాగస్వామి కావడానికి వచ్చాను. ఇప్పుడే చాలా మంది మాట్లాడారు. కొంతమంది బయట ప్రపంచానికి చెప్పకపోయినా ఈ రోజు పార్వతీపురం నుంచి వచ్చారు, మచిలీపట్నం నుంచి వచ్చారు. ఒక నమ్మిన సిద్ధాంతం కొరకు స్వచ్ఛందంగా పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు వాళ్ళందరినీ మరొకసారి మనందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజు సమాజం కోసం ప్రతి ఒక్కరి బాధ్యతగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనం చూస్తే మన ఇల్లు, మన ఊరు, మన రాష్ట్రం స్వచ్ఛంగా ఉండేలా ప్రతి ఒక్కరూ పరిశుభ్రత అదే మరిగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రతి నెల 3వ శనివారం ఎట్టి పరిస్థితుల్లో ఒకటే చెప్పాను, వేరే కార్యక్రమాలు ఏమీ లేవు. 30 రోజులు మనం పనిచేస్తున్నాం. 30 రోజులు మన సమయాన్ని మనకు తెలియకుండా వెళ్ళిపోతుంది. ఒక్కరోజు ఒకే విషయం పైన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకోవడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ రాష్ట్రంగా, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా చేస్తామని మీరందరూ కూడా సంకల్పం చేయడానికి ఈ రోజు పెట్టాం. గవర్నమెంట్ లో అందరినీ కోరాను, పిల్లల్లో అందరినీ కోరాం. అందరం కలిసి ఈ విషయాన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కరోజు మన ఊరి కోసం, మన కోసం మనం అంకితం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇంత మునుపు మాట్లాడితే కొంతమంది చాలా స్పష్టంగా చెప్పారు. అది చూస్తే నాకు అనిపించింది ఇంకా కొన్ని రోజులు బాగా వెళుతుంది. రాబోయే రోజుల్లో మనందరికీ అది ఒక సాంప్రదాయంగా తయారు కావాలని ముందు ఎక్కడో మార్చక్కర్లేదు. కూటమి పాలనలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. రైతులను దళారులు దోచుకుంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందా అని ప్రశ్నించారు. అన్నదాతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు పగ పెంచుకున్నారని అన్నారు. గతంలో 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు 54 ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేశారని దుయ్యబట్టారు. రైతులకు సంబంధించి, అన్నదాతలకు సంబంధించి తీవ్రమైనటువంటి కష్టాలు, తీవ్రమైనటువంటి నష్టాల్లో కూరుకుపోయేటువంటి ప్రమాదం, 10 మందికి అన్నం పెట్టేటువంటి అన్నదాత మీద చంద్రబాబు నాయుడు పరిపాలన కత్తి కట్టేటువంటి విధంగా, కక్ష తీర్చుకునేటువంటి విధంగా ఉంది తప్ప ఎక్కడ కూడా అన్నదాతలను ఆదుకోవాలనేటువంటి కనీస ఆలోచన లేకపోవడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. ఈరోజు రైతులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించడంతో పాటు ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకుండా రైతులని అనేక రకాలైనటువంటి ముప్పతిప్పలకి గురి చేసేటువంటి పరిస్థితి. పంటలకి గిట్టుబాటు ధర లేదు,
అన్ని విధాల రైతులకు సంబంధించి చంద్రబాబు అన్నదాతల మీద వివక్ష ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే ఈ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ రైతు కేంద్రాలను స్థాపించడం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలుగా అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేశారు, అనేక ప్రభుత్వాలు పనిచేశాయి. ఏకైక లక్ష్యంగా ఏకైక మార్గంగా ఈరోజు ఆ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చూస్తే గతంలో ప్రతి ఒక్కటి రైతు భరోసా కేంద్రాల ద్వారానే సరఫరా చేసేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు వాటిని నిర్వీర్యం చేస్తూ విత్తనాలకి ఎత్తలబడుతున్నారు, పురుగు మందులు కావాలన్నా ఎరువులు కావాలన్నా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఆర్బీకేకి సంబంధించినటువంటి వ్యవస్థ ఆగిపోవడంతో పూర్తిగా ఈరోజు దానికి సంబంధించి రైతులకి అగచాట్లు తప్పేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది. మేము ఈరోజు దానికి సంబంధించి రేషనలైజ్ చేస్తున్నాం కాబట్టి రైతు. వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టు విషయంలో ఆ పార్టీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర హోంమంత్రి అనిత తప్పుపట్టారు. ముఖ్యమంత్రిని తిడితే బీపీ పెరిగి దాడి చేశారంటూ అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన జగన్ ఇప్పుడు వంశీ అరెస్టుపై నీతి కబుర్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. దళితుడిని వంశీ భయపెట్టి కిడ్నాప్ చేయించారని అనిత అన్నారు. డీజీపీ కార్యాలయం పక్కనే ఉన్న టీడీపీ ఆఫీస్పై దాడి జరిగితే కనీసం రక్షణ కల్పించలేదని విమర్శించారు. అన్ని ఆధారాలతోనే వంశీని అరెస్టు చేసి జైలుకు పంపించారని తెలిపారు. ఈ విషయంలో పులివెందుల ఎమ్మెల్యే జగన్ చాలా బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. విషయం ఏంటంటే ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎవరైతే కంప్లైంట్ పెట్టారో కంప్లైంట్దారుడు తాలూకా ఎవిడెన్స్ ఉంది. అవన్నీ ఉన్న తర్వాతనే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది, కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది, కోర్టు వాళ్ళు కూడా రిమాండ్ విధించడం జరిగింది. ఈరోజు అతను ఏ వాదైతే వాదించుకోవాలనుకుంటున్నారో ఆయన వాదించుకుంటున్నారు. అదంతా అనవసరం. ఈరోజు మాట్లాడితే బయటకు వచ్చి ఒక ఎస్సీ దళితుడు ఇలా భయపెట్టారు అలా భయపెట్టారని మాట్లాడుతున్నారు. ఈరోజు భయపెట్టింది వాళ్ళు, బెదిరించింది వాళ్ళు, అతనికి ఆశ చూపిస్తున్నది వాళ్ళు, ఎట్టి పరిస్థితుల్లోని బయటకు వచ్చి ఇలా చెప్పకపోతే చంపేస్తామని చెప్తుంది వాళ్ళు. దాన్ని బట్టి ఈరోజు బయటకు వచ్చి ధైర్యంగా అతను మళ్ళీ కంప్లైంట్ చేశారు, వాళ్ళ బ్రదర్ కంప్లైంట్ చేశారు. ఈరోజు ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఈరోజు కేసు పెట్టడం జరిగింది, రిమాండ్ కూడా వెళ్ళారు. ఏదైనా ఉంటే కోర్టుల తర్వాత తెలుసుకోవాలి. దాని గురించి కోర్టులో ఏమైనా మాట్లాడతాం. బయటకు వచ్చి వీళ్ళు ఈరోజు పాలిటిక్స్ మాట్లాడుతున్నారు. లాస్ట్ 5 సంవత్సరాలు జరిగినవి ఎవరైనా మర్చిపోయారా? లాస్ట్ 5 సంవత్సరాల్లో డీజీపీ ఆఫీస్కి కూతవేడు దూరంలో ఉన్న మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన రోజు ఏమయ్యారు వీళ్ళందరూ కూడా మాట్లాడేటప్పుడు? ఆ రోజు సీఎం గారిని తిడితే వాళ్ళ కార్యకర్తలకి బీపీ పెరిగి ధ్వంసం చేశారని చెప్పి మాట్లాడిన సీఎం, ఆ రోజు సీఎం ఈ రోజు మాట్లాడుతున్నాడు. ఏదో అంటారు కదా, నీతి కబుర్లు దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ రోజు బీపీ పెరిగితేనే మా కార్యాలయాలు వచ్చి మొదలుకొట్టారని మాట్లాడుతున్నారు. మేము ఈరోజు అటువంటి ఆ కేసులన్నింటినీ కేసులన్నీ ఉన్నాయి, నడుస్తున్నాయి. ఆ రోజు కేసులు పెట్టారు, నడుస్తున్నాయి. వాటన్నిటి మీద ఈరోజు న్యాయ విచారణ జరుగుతుంది. కుట్రలో భాగంగానే ఇరికించారు. ఏంటి కుట్ర? పోలీసులకి ఏంటి అవసరం? ఈ రోజు సత్యవర్ధన్ వాళ్ళ బ్రదర్ వచ్చి కంప్లైంట్ పెట్టాడు, నాకు న్యాయం జరగాలి, మా అన్నని ఇలా బెదిరించారు, కిడ్నాప్ చేశారని చెప్పి. సో దాని మీద పోలీసులు యాక్షన్ తీసుకోవాలి కాబట్టి పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. దానికి సంబంధించి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, ఎవిడెన్సెస్ అన్ని ప్రొడ్యూస్ చేశారు. దాని మీద రిమాండ్ విధించింది కోర్టు. ఫర్దర్గా ఏమైనా మాట్లాడుకోవచ్చు, కోర్టులో మాట్లాడుకోవచ్చు. కానీ నేనేమంటానంటే ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో బయటకు వచ్చి మాజీ సీఎం ఈ పులివెందుల ఎమ్మెల్యే బయటకు వచ్చి ఆయన బాధపడిపోతూ మాట్లాడుతూ ఉంటే 5 సంవత్సరాలు ఆ బాధ ఏమైపోయింది? లాస్ట్ 5 సంవత్సరాలు అన్ని పార్టీ కార్యాలయాల మీద దాడులు చేశారు, మా మీద దాడులు చేశారు, మా మీద అబద్ధపు కేసులు పెట్టారు. మేము నిజంగా రివెంజే తీర్చుకోవాలి అనుకుంటే 7 నెలలు ఎందుకు ఆగుతాం? ఈ రోజు వరకు ఎన్నెన్నో మాటలు మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి బాగానే మాట్లాడుతున్నారు కదా. మేము వాళ్ళ మీద ఏం కక్ష సాధింపు ఏం చేయలేదే. అతనికి సత్యవర్ధన్ తమ్ముడు కేసు పెట్టాడు, ఆ కేసును బేస్ చేసుకొని ఈరోజు వంశీ గారిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్పై లక్ష్మీరెడ్డి మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కానని, అతడు తప్పు చేశాడు కాబట్టి మీడియా ముందుకు వచ్చానని అన్నారు. కిరణ్ చేసిన దారుణాలను తానే సోషల్ మీడియాలో విడుదల చేస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబు జగన్ను తిట్టినా తనతో పవన్ కళ్యాణ్ ఏమనడు అనే ధీమాతో కిరణ్ ఉన్నాడని, దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించాలని ఆమె కోరారు. వ్యక్తి అబ్దుల్ గని
వాళ్ళ ద్వారా తెలిసిన అతను నాకెలా పరిచయం అండి? ఆటోలో ఎక్కింది అని చెప్పి ఆటోలో ఎక్కింది 2021లో వైకుంఠపురం ఆర్చ్ దగ్గర అంట. 2021లో జాన్ 13న నేను చిగురువాడలో మా ఆయనతో ఉన్నాను. మా వారు చనిపోయింది 2021 జూలై 16th. నేను తిరుపతికి వచ్చింది సెప్టెంబర్లో ఫ్యామిలీ వచ్చాను నేను. అప్పుడు నేను నీకు అక్కడ ఆటోలో ఎలా ఎక్కుతాను, తిరుపతి అంతా ఎలా తిరుగుతాను నీతో ఆటోలో? నువ్వు నాకు 100 పేపర్స్ బాటిల్ ఆర్చ్ రోడ్లో ఎక్కడ తెచ్చిస్తావు నాకు? అంటే మీరు ఏం చెప్పితే అది చెల్లిపోతుంది. మీరు ఏం చెప్పినా ఒక మహిళ నోరు ఎత్తిందంటే మీరు అంచేదానికి ఎన్నన్నా చేస్తారు. మీరు ఎంతకన్నా నీచానికి దిగజారిపోతారా మీరు? అసలు ఏం మనుషులయ్యా మీరంతా? అసలు ఎవరిని చూసుకొని మీకు ఇవంతా? ఇదే క్వశ్చన్ నేను అడిగా, ఎవరిని చూసుకొని అంటే అతను నాకు చాలాసార్లు చెప్పిన విషయం. నోట్ చేసుకోండి, మిగతా మీడియా వాళ్ళు నోట్ చేసుకోకపోయినా నాకు పర్లేదు, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో నేనే రిలీజ్ చేస్తా. మా అధినేత ఎవరైతే ఉన్నారో, నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి, నేను ఏ పార్టీ దాన్ని కాదు, నెక్స్ట్ కూడా చెప్తాను, నేను ఏ పార్టీ సంబంధించిందని కాదు. నేను అక్కడి నుంచే చెప్పా. ఇంకొకరి గురించి నేను చెప్తాను. ఎక్కడి నుంచి చెప్పాను? జైపూర్లో మీకు నేను బయట నుంచి వస్తానే ఒక వీడియో రిలీజ్ చేశా, ఎవరి గురించి చెప్తాను అనేసి. నా దగ్గర ఆయనకి సంబంధించిన పెన్ డ్రైవ్ ఉంది, ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఏం చేసినా, నేను చంద్రబాబు నాయుడు తిట్టచ్చు, జగన్మోహన్ రెడ్డిని తిట్టచ్చు, ఇంకొకరిని తిట్టచ్చు, నన్ను ఏమీ అనడు అనే ధీమా అతను నాతో ఎన్నోసార్లు చెప్పాడు. నా వెనకాల ఆయన ఉన్నాడు. నిజంగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు? నేను అడుగుతున్నాను. నేను ఇప్పుడు సంగీత దర్శకుడు తమన్కు నటుడు నందమూరి బాలకృష్ణ ఖరీదైన పోర్షే కారును బహుమతిగా ఇచ్చారు. బాలకృష్ణ నటించిన డిక్టేటర్, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాలకు తమన్ స్వరాలు అందించిన విషయం తెలిసిందే. తమన్ నాకు తమ్ముడితో సమానం. వరుసగా 4 హిట్లు ఇచ్చిన తమ్ముడికి ప్రేమతో కారు బహుమతి ఇచ్చాను. భవిష్యత్తులోనూ మా ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది అని బాలకృష్ణ అన్నారు. కాంబినేషన్లో తమ్ముడు నందమూరి తమన్ కాంబినేషన్లో ఇవాళ 4 హిట్లు వరుసగా, అంటే అఖండ, వీరసింహారెడ్డి, నేలకొండ భగవంత్ కేసరి, అలాగే ఇప్పుడు డాకు మహారాజు, నాన్న హిట్లు, జయపజయాలు, దైవదీనాలు, వాటికి ఇప్పుడు మేము రెడీ దేనికైనా. ఇప్పుడు ఏంటంటే పాపం మేమంతా ఒక సినిమా చేసి దాని యొక్క ఫలితం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందో, జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న ఒక టెన్షన్తో ఎదురు చూస్తున్నప్పుడు ఇటువంటి ఘన విజయాలు, మామూలు విజయాలు కాదు. సరే, మిగతా అంతా డైరెక్టర్స్ అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసి, అలాగే ఆ సినిమాలకి అన్నిటి కూడా మా తమ్ముడు నందమూరి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం, అదే మాకున్న కెమిస్ట్రీ అంటారు, లేకపోతే చాలామంది వైబ్రేషన్ అంటారు. దానికంటే నేను అంటాను, ఒక తల్లి కడుపున పుట్టకపోయినా, పేగులు పంచుకు పుట్టకపోయినా, సో ఎందుకో ఆ భగవంతుడు మా అభిమానుల గురించి కూడా చెప్తుంటాను. అన్ని సినిమాలకి అదే ఆయన అన్ని సినిమాలు కూడా అదే దీంతో చేస్తారా తేజు చూసాము మనం థియేటర్లో, స్పీకర్లో, సబ్బూఫర్లో బద్దలైపోవడం, అమెరికాలో మొన్న ఇక్కడ ఫంక్షన్లో కూడా స్పీకర్లు పడిపోవడం, మన ఇక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా అటువంటి ఏం లేదు. అన్ని సినిమాలు కూడా కానీ ఏదో మాకు బాగా కుదిరింది. అలా నా అన్ని లార్జర్ దెన్ లైఫ్ ఉంటాయి సినిమాలు. ఇవాళ మా కాంబినేషన్ ఏంటనే
ఇక థియేటర్లు దద్దరిల్లిపోయి మళ్ళీ అక్కడ పాటలకు కూడా ఇక అభిమానులు అయితేనేమి మా ప్రేక్షకుల దేవుళ్ళు అయితేనేమి వాళ్ళంతా కూడా వయసుతో పరిమితం లేకుండా ముసలి నుంచి చిన్న పిల్లల దాకా కూడా స్టెప్పులు వేస్తూ కొన్ని రాగాలతో రోగాలు నయం చేయొచ్చు అంటాం. నిజంగా మా సినిమాలను రోగాలు నయం చేసి చాలామంది అంతే. ఒక తమ్ముడికి ఒక అన్న ఇచ్చే సంతోషంతో ఇచ్చే కానుక నందమూరి తమ్మన్న గారికి ఈ పోర్ష్ కారు, పోర్ష్ క్యామీ. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా తమిళనాడు రాష్ట్రం మదురై జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. అలగర్ కొండల్లో కొలువైన ఆరుల్మిగు సోలైమలై మురుగన్ ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు పూలమాలలు, సాలువాలతో సత్కరించి పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ వెంట పవన్ తనయుడు అఖిరానందన్ తదితరులు ఉన్నారు. எல்லாருக்கும் வணக்கம். இது வந்து 5வது முருகன் டெம்பிள் விசிட் பண்ணோம். இல்ல 5வது 6வது திருத்தணி போறோம். இல்ல இது 6 நீங்க போறது 6. நான் போறது 6. இது 6வது. கீழ இறக்குப்பா, கொஞ்சம் கீழ ஒரு 4 வருஷமா இங்க எல்லாம் அதாவது 6வது சுப்பிரமணியன் கோயில் பார்க்கணும் ரொம்ப ஆசையா இருந்தது. ஃபைனலாக இன்னைக்கு கடவுள் அனுமதி கொடுத்துட்டாங்க. எனக்கு ரொம்ப சந்தோஷமா இருக்கு. இது வந்து சும்மா நான் வந்து கடவுள்கிட்ட வேண்டிக்கிட்டு எல்லாரும் நாட்டுக்கு எல்லாரும் நடக்கட்டும், பாரத பூமிக்கு நல்லது நடக்கட்டும், தமிழ்நாட்டுக்கு நல்லது நடக்கட்டும், அதுதான் என்னோட ப்ரேயர்ஸ். தமிழக மக்கள் எப்படி உங்களுக்கு உபசரிச்சாங்க? 6 மணி போனீங்களே, அந்த மாதிரி எல்லாரும் ரொம்ப என்னது ஒரு அன்பு கொடுத்துருக்காங்க. எங்கே போனாலும் சரி. ஸோ ஒரு 8-10 வருஷமா 10 வருஷம் நான் மெட்ராஸில் இருந்துட்டேன். ஸோ அதுக்கு தமிழ் மக்களோட அன்பு எனக்கு தெரியும். ஸோ அதே కంటిన్యూ ஆச்சு. அதுக்கு ரொம்ப ரொம்ப సంతోషంగా. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం ఇన్ఛార్జ్ తహసీల్దార్గా కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. శనివారం ఆయన కార్యాలయాన్ని సందర్శించి రెవెన్యూ అధికారుల పనితీరును సమీక్షించారు. రైతుల నుంచి అర్జీలు స్వీకరించి వారిని సమస్యలను తెలుసుకొని తగు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఇల్లు నిర్మించుకోని లబ్ధిదారుల స్థానంలో నూతన లబ్ధిదారులను గుర్తించాలన్నారు. అడ్మినిస్ట్రేషన్ ఎలా రన్ అవుతుందని చూద్దామని వచ్చాను. ఈరోజు కూడా కొంచెం టైం దొరికింది. అండ్ ఈవినింగ్ 5:30 అందరూ బీఆర్ఓ కానీ బిఎస్ఓ కానీ రెగ్యులర్ ఆన్ గోయింగ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ స్కీమ్స్ అండ్ కొత్త ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసింది. రెవెన్యూ సర్వీస్లో కానీ గ్రామ సభలు కానీ ఇప్పుడు కొత్తగా 2 జీవోలు తీసుకొచ్చారు. జీవో నెంబర్ 23 అండ్ జీవో నెంబర్ 35. సో 4 అంటే కొత్తగా ఏదైతే హౌస్ సైట్స్ ఉన్నాయో అవి ముందు 1.5 సెంట్స్ అలాగే 5 సెంట్స్ ఇచ్చారు, 0.5 సెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు 3 సెంట్లు ఇస్తున్నారు. 3 సెంట్లు అది రూరల్ ఏరియాలో, అర్బన్లోనే అయితే 2 సెంట్లు. ఎవరైతే మన వెల్దుర్తి కానీ మన డివిజన్లో కానీ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అండ్ బిలో పవర్టీ లైన్ అలాంటి ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే మళ్ళీ కొత్తగా అప్లై చేసుకుంటే అది ఐడెంటిఫై చేయమన్నారు. ఈరోజు రేపు మీరు త్రూ మీడియా మీరు కూడా పబ్లిక్లో ఇలా చేసి మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇస్తాము. అది జీవో నెంబర్ 23 తీసుకొచ్చారు. అండ్ అలానే మన వెల్దుర్తిలోని ఎన్ని లేఅవుట్లు ఉంటే ఆ లేఅవుట్లో కూడా ఎవరైనా ఒకళ్ళు ఇన్ఎలిజిబుల్ ఉంటే పాతది అవన్నీ కొంచెం రిమూవ్ చేసి మళ్ళీ కొత్త వాళ్ళని ఎవరైతే ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి ప్లాన్ చేస్తున్నారు. గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. అలానే జీవో నెంబర్ 30 అదేంటంటే అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్ అంటే మన గవర్నమెంట్ భూమిలో కానీ వాటిలో కానీ ఆల్రెడీ హౌసెస్ ఏమైనా కట్టుకుంటే 150 స్క్వేర్ యార్డ్ నుండి పైగా 150 స్క్వేర్ యార్డ్ నుండి వాళ్ళు బిలో పవర్టీ లైన్ నుండి ఎలిజిబుల్ బిలో 300 అలా ఉంటే వాళ్ళందరికీ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. అండ్ అలానే హై ఉంటే జస్ట్ బేసిక్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఎంత స్క్వేర్ యార్డ్స్ పెడితే దాన్ని బట్టి ఇచ్చుకుంటూ రిజిస్ట్రేషన్ ఛార్జెస్తో పాటు ఇస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ కొత్తగా స్టార్ట్ చేశాం. వీటితో పాటు మనకు రెగ్యులర్గా ఏవైతే మ్యూటేషన్స్ అండ్ కరెక్షన్స్ అలాంటివి ఏమైనా జరుగుతున్నాయంటే ఎన్ని జరిగాయి అవన్నీ ఒకసారి ఈవినింగ్ విఆర్ఓస్ అందరినీ తీసుకురామని చెప్పడం జరిగింది. సో అవన్నీ ఒకసారి నాన్న మాట కోసం శాశ్వతంగా రాజకీయాలకు దూరమయ్యానని తుమ్మలపాలెం ఎంపీటీసీ పొలిశెట్టి తేజ అన్నారు. శనివారం ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీటీసీ పదవికి రాజీనామా చేశారు. మీడియాతో మాట్లాడుతూ తాను లేఖలు అధిష్టానానికి పంపానని తెలిపారు.
గతంలో ఎంపీటీసీగా చేసిన ఆయన తండ్రి పొలిశెట్టి శ్రీహరి రాజకీయ ఒడిదుడుకులు నేటి రాజకీయంలో ఇమడలేడని రాజకీయాలకు దూరంగా ఉండమని చివరి కోరికగా కోరినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి తేజ. మరి ఈరోజు జనసేన పార్టీ ఎంపీటీ సభ్యత్వానికి మరియు జనసేన పార్టీ మండల అధ్యక్ష పదవికి నా వ్యక్తిగత కారణాల వల్ల, మా కుటుంబ కారణాల వల్ల, వాళ్ళ ఒత్తిళ్ళ వల్ల నేను రాజీనామా ఈరోజు చేయడం జరుగుతుందండి. ఈరోజే మరి ఎంపీడీఓ గారితో కూడా మాట్లాడటం జరిగింది. రాజీనామా గురించి తెలియపరచడం జరిగిందండి. అలాగే ఎంపీపీ గారు కూడా 2 గంటల్లో వస్తామన్నారు. వాళ్ళు కూడా మా రాజీనామా లేఖను సబ్మిట్ చేయడం జరుగుతుంది. అలాగే మా అధ్యక్షులు వారైనటువంటి నియోజకవర్గ అధ్యక్షులు వారైనటువంటి అక్కల గాంధీ గారికి, అలాగే జిల్లా అధ్యక్షుల వారికి కూడా మా రాజీనామా లేఖను పంపించడం అయితే జరుగుతుంది. మెయిన్ ఎందుకని రాజకీయ కారణాలు అంటే, కుటుంబ కారణాలు అంటే ఎలాంటి కారణాలండి? కుటుంబ కారణాలంటే మరి గత 3 సంవత్సరాల నుంచి కానీ అంతకుముందు నుంచి కానీ మా నాన్నగారికి నేను రాజకీయంగా ఉండటం ఏమాత్రం అయితే ఇష్టం లేదు. కానీ ఆయన మాట కాదని చెప్పి మరి నేను ఎలక్షన్లో నుంచోవడం జరిగింది. ఆయన నా తరపున ప్రచారం కూడా చేయలేదండి. నా రాజకీయం మామూలుగా రాజకీయాల్లోకి వెళ్ళి భవిష్యత్తు త్యాగం చేసుకుంటాడేమో అన్న ఆలోచనతో అతను కూడా నాకు ఏమైనా సపోర్ట్ చేయలేదు. అప్పటి నుంచి అలాగే కొన్ని కేసులు ఉండటం వల్ల ఆయన కేసుల గురించి బాధపడి భయపడి మరి రీసెంట్గా మరి చెప్పొచ్చో లేదో ఈ విషయం గురించి తెలియదు, మరి కేవలం నా గురించి దూరాలోచన చేసి మా నాన్నగారు రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఆయన చనిపోతా ఆయన చివరి కోరిక నేను రాజకీయాలకు స్వస్తి చెప్పి మరి నా కుటుంబంతో ఒక మంచి లైఫ్ని లీడ్ చేయాలన్న ఆలోచనతో ఆయన ఒక మెసేజ్ నాకు తనకు దక్కనిది మరొకరికి దక్కకూడదనే కక్షతో యువతిని ఓ ప్రేమోన్మాది కత్తితో పొడిచి యాసిడ్ తాగించాడని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్పష్టం చేశారు. యువతి ప్రేమోన్మాది డిగ్రీ నుంచి కలిసి చదువుకున్నారని, ప్రేమ పేరుతో వేధించేవాడని తెలిపారు. ఇటీవల అమ్మాయికి నిశ్చితార్థం జరగడం జీర్ణించుకోలేని యువకుడు యువతి ఇంటికి వెళ్లి యాసిడ్ తాగించాడని అన్నారు. 24 గంటల్లో నిందితుడిని పట్టుకున్న పోలీసులను ఆయన అభినందించారు. సార్ అదే విధంగా బైకులు ఎక్కువైపోతున్నాయి సార్. రేసింగ్ బైకులు రేస్ చేయడం, సౌండ్ విపరీతమైన సౌండ్, వీళ్ళ వల్ల అమాయకులు బలవుతున్నారు సార్. సో ఇక్కడ నుండి ఏంటంటే అండి, ఎంబీఏ కేసెస్ అన్నాయి రెగ్యులర్లీ వీఆర్ బుకింగ్ అక్రాస్ ఆల్ స్టేషన్స్. మీ అందరూ తెలుసు, ఎన్ఫోర్స్మెంట్ని స్టెప్అప్ చేశాము. అంతేకాకుండా ఇక్కడ నుండి ఏంటంటే ఈ మైనర్స్ బండి నడిపితే వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైతే వాళ్ళకి బండి ఇచ్చారో వాళ్ళ మీద కంపల్సరీ కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలి సార్. ఇప్పుడు మన పోలీస్ వాట్సాప్ ఛానల్ అయితే బాగా రెస్పాన్స్. దాంట్లో ఇక్కడ నుండి ఏంటంటే దాంట్లో కంటెంట్ కూడా కొద్దిగా ప్రొడక్టివ్గా ఉండే విధంగా, రెగ్యులర్ కంటెంట్ లా కాకుండా కొద్దిగా బెటర్గా ఉండేటట్టు డిజైన్ చేయించడానికి చూస్తున్నాం. మీ యాక్టివిటీస్ ఇంకా కూడా ఏదైనా ఇప్పుడు నిన్న జరిగింది మీ ప్రెస్ మీట్ అలాంటివి కూడా డెఫినెట్లీ విల్ టేక్ సజెషన్. అయితే మంచి ఇదే దాన్ని మరింత మందికి చేరువ చేసే విధంగా మీరు కూడా హెల్ప్ చేయాలి. ఈ అవేర్నెస్ క్యాంప్స్ దాన్ని కూడా మీరు డెఫినెట్లీ. కాకినాడ జిల్లా తుని పట్టణంలో వైసీపీ అభివృద్ధి చేసిందే కానీ అభివృద్ధిని ఎప్పుడూ అడ్డుకోదని తుని మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధారాణి అన్నారు. ఇటీవలే పట్టణ అభివృద్ధిని కౌన్సిల్ అడ్డుకుంటుంది అంటూ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సత్యనారాయణ ఆరోపించడంతో మీడియాతో ప్రత్యేకంగా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం పలు విషయాలు చైర్పర్సన్ వివరించారు. రాజా గారు చెప్పడం జరిగింది, ఆయన సొంత డబ్బులు 5 లక్షలు అక్కడ పెట్టి ముందు వర్క్ స్టార్ట్ చేయండి, తర్వాత చూద్దాం, కొబ్బరికాయ కొట్టడంతో ఆపకండి, వర్క్ స్టార్ట్ చేయండి, ట్యాంక్ పూర్తి చేసేయండి అని చెప్పడం. ఎలక్షన్ లోపే ట్యాంక్ పూర్తి అయిపోవడం, అదే ట్యాంకర్ వాళ్ళు పెయింట్లు వేసి ఓపెన్ చేయడం కూడా జరిగింది. అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నాం, మా కౌన్సిల్ హయాంలో 3 ఏళ్ళలో ఇంత అభివృద్ధి జరిగింది. మీరు ఒక్కడన్నా చెప్పగలరా మీ హయాంలో ఏమన్నా చేశారని? మేమైతే కాళ్ళు ఎగరేసుకొని చెప్తాం మా హయాంలో ఇంత అభివృద్ధి జరిగిందని. ఇకపోతే మున్సిపల్ ఆఫీస్ సంబంధించి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఒక్కళ్ళు కూడా, మేము దాడిశెట్టి రాజా గారి ఎమ్మెల్యే అయ్యి విప్ అయిన తర్వాత అయినా, మినిస్టర్ అయిన తర్వాత అయినా, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఒక్కళ్ళనే కూడా వాళ్ళ మనుషులైతేనే మన మనుషులైతేనే ఏదైనా వాళ్ళ కొట్టకూడదు అనేసి అని ఎవరి కాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు వాళ్ళ ఉద్యోగాలు చేసుకున్నారు. వాళ్ళ సొంత మనుషులు ఉన్నారు, బయట మనుషులు ఉన్నారు.
అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ఆ పార్టీ గత 5 ఏళ్ల పరిపాలన అధోగతి చేసిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. బుధవారం తునిలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రస్తుతం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, 2047 విజన్ డాక్యుమెంటరీ బేస్ చేసుకొని ముందుకు వెళ్తామని అన్నారు. తుని నియోజకవర్గ ప్రజలకు, ఓటర్స్కి, అదేవిధంగా ఉమ్మడి జిల్లాల తెలుగుదేశం పార్టీ నాయకులకు, సోదరులకు, సోదరుమణులకు అందరికీ కూడా మొట్టమొదటిగా 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో ఎవరు ఏ వృత్తిలో ఉన్నప్పుడు కూడా ఆ వృత్తిలో ఉత్తీర్ణత చెందాలని, ఆర్థికంగా వాళ్ళ వృత్తిపరంగా కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈనాడు నూతన సంవత్సరంలో నూతన ప్రభుత్వం ముందు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ ఇబ్బందులను కూడా అధిగమించడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేయడమే కాకుండా 2047 విజన్ డాక్యుమెంట్ ద్వారా, అదేవిధంగా కూటమి పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని బేస్ చేసుకుని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.